మీ ఇంటికి సున్నం కొట్టడం చూశారా? ముందు బకెట్లో సున్నం రాళ్లు వేస్తారు. వాటిమీద నీళ్లు పోస్తారు. ఆ బకెట్ని చేత్తో ముట్టుకుని చూస్తే అది వేడిగా ఉంటుంది. ఎవరూ నిప్పు పెట్టలేదు. స్టవ్ మీద పెట్టలేదు. మరా వేడి ఎక్కడ్నుంచొచ్చింది? అదే గోడ దగ్గర ఇంకో విచిత్రం. సున్నం కొట్టిన వెంటనే గోడ మెరవదు. 2-3 రోజులు ఆగితేనే ఆ తెల్లటి మెరుపొస్తుంది. అంటే ఒకే పనిలో 2 వేర్వేరు కెమికల్ రియాక్షన్లు జరుగుతున్నాయి. అవి ఏవో ఒక్కొక్కటిగా విడదీసి చూస్తే 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అనే కాన్సెప్ట్ మొత్తం చాలా ఈజీగా అర్థమైపోతుంది. ప్రతి టైప్కి ఒక ఎగ్జాంపుల్, ఒక ఈక్వేషన్ కూడా చూద్దాం. బకెట్లో జరిగిన మొదటి రియాక్షన్తోనే మొదలు పెడదాం. మనం వేసిన ఆ సున్నం రాళ్లని కాల్షియం ఆక్సైడ్ అంటారు. వీటినే క్విక్ లైమ్ అని కూడా పిలుస్తారు. వాటిమీద వాటర్ పోసినప్పుడు ఆ రెండూ కలిసిపోయి ఒకే ఒక కొత్త పదార్థంగా మారతాయి. దాని పేరు కాల్షియం హైడ్రాక్సైడ్ లేదా స్లేక్డ్ లైమ్. దీన్ని ఈక్వేషన్గా రాస్తే ఇలా ఉంటుంది: కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ ఇస్తుంది కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ హీట్. ఆ ఈక్వేషన్లో ఒక విషయం గమనించండి. లెఫ్ట్ సైడ్లో 2 రియాక్టెంట్స్ ఉన్నాయి, కానీ రైట్ సైడ్లో ఒక్కటే ప్రోడక్ట్ ఉంది. అంటే 2 ఆర్ మోర్ రియాక్టెంట్స్ కలిసి ఒకే ఒక ప్రొడక్ట్ తయారైతే దాన్ని కాంబినేషన్ రియాక్షన్ అంటారు. మరి మనం మొదట అడిగిన వేడి ప్రశ్నకి సమాధానం ఎక్కడుంది? ఆ ఈక్వేషన్ చివర్లోనే. ఈ రియాక్షన్ జరిగేటప్పుడు హీట్ బయటికొస్తుంది. అందుకే బకెట్ వేడెక్కింది. ఇలా హీట్ రిలీజ్ చేసే రియాక్షన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటారు. సరే, గోడమీద మెరుపు మాత్రం ఆలస్యంగా ఎందుకొస్తుంది? ఎందుకంటే అక్కడ ఇంకో రియాక్షన్ మెల్లగా జరుగుతూ ఉంటుంది. గోడమీద పూసిన కాల్షియం హైడ్రాక్సైడ్ గాల్లో ఉన్న కార్బన్ డయాక్సైడ్తో నెమ్మదిగా కలుస్తుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ ఇస్తుంది కాల్షియం కార్బొనేట్ ప్లస్ వాటర్. ఆ కాల్షియం కార్బొనేట్ గోడమీద గట్టి పొరలా ఏర్పడుతుంది. అదే మనకి కనిపించే మెరుపు. ఆ పొర ఏర్పడటానికి టైం పడుతుంది కాబట్టే 2-3 రోజులు ఆగాలి. ఇక్కడ కూడా 2 పదార్థాలు కలిసి ఒక్కటే అయ్యాయి. అంటే ఇది కూడా కాంబినేషన్ రియాక్షనే. ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన విషయం. మీరు చూసే మార్బుల్ రాయి కూడా అదే, కాల్షియం కార్బొనేట్. అంటే గోడమీద పేరుకున్న ఆ పొర మార్బుల్ రాయి. రెండూ ఒకటే పదార్థం. ఇంతవరకు 2 పదార్థాలు కలిసి ఒక్కటిగా మారడం చూశాం. అదే రివర్స్లో జరిగితే? అంటే ఒక్క పదార్థమే విడిపోయి 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలుగా మారడం. దీన్ని కళ్లతో చూడాలంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చాలు. ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ తీసుకుందాం. అవి పచ్చగా ఉంటాయి. వాటిని ఒక ట్యూబ్లో వేసి బాగా హీట్ చేద్దాం. కొంతసేపటికి ఆ పచ్చ కలర్ పోతుంది. దాంతోపాటు ఒక ఘాటైన వాసన కూడా వస్తుంది. అది సల్ఫర్ కాలుతున్న వాసన. ఎందుకంటే ఆ ఒక్క రియాక్టెంట్ విడిపోయి 3 కొత్త ప్రొడక్ట్స్గా మారింది. ఫెర్రస్ సల్ఫేట్ ఇస్తుంది ఫెరిక్ ఆక్సైడ్ ప్లస్ సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ సల్ఫర్ ట్రయాక్సైడ్. ఇలా ఒక రియాక్టెంట్ విడిపోయి 2 ఆర్ మోర్ ప్రోడక్ట్స్ ఇస్తే దాన్ని డీకంపోజిషన్ రియాక్షన్ అంటారు. ఈ పేరు తెలిసిన తర్వాత ఒక ప్రశ్న అడగాలి. మనం బకెట్లో వేసిన ఆ సున్నం రాళ్లు అసలు ఎక్కడ్నుంచి వచ్చాయి? అవి లైమ్స్టోన్ నుంచి వస్తాయి. లైమ్స్టోన్ని కొలిమిలో బాగా హీట్ చేస్తే కాల్షియం కార్బొనేట్ ఇస్తుంది కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్. అంటే మన బకెట్లో ఉన్న క్విక్ లైమ్ కూడా ఒక డీకంపోజిషన్ రియాక్షన్ ప్రోడక్టే. సిమెంట్ ఫ్యాక్టరీలలో రోజూ జరిగేది కూడా ఇదే రియాక్షన్. హీట్ వల్ల జరిగే ఈ డీకంపోజిషన్ని థర్మల్ డీకంపోజిషన్ అంటారు. అయితే హీట్ ఒక్కటే ఈ పని చేయగలదా అంటే కాదు, లైట్ కూడా చేయగలదు. సిల్వర్ క్లోరైడ్ తెల్లగా ఉంటుంది, కానీ దాన్ని ఎండలో పెడితే గ్రే కలర్లోకి మారిపోతుంది. సిల్వర్ క్లోరైడ్ ఇస్తుంది సిల్వర్ ప్లస్ క్లోరిన్. పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ మొత్తం ఈ ఒక్క రియాక్షన్ మీదే నడిచింది. దీన్ని బట్టి ఒక విషయం స్పష్టమవుతుంది. కంబినేషన్లో హీట్ బయటకొచ్చింది, కానీ డీకంపోజిషన్కి మాత్రం ఎనర్జీ లోపలికి కావాలి. హీట్, లైట్ లేదా ఎలక్ట్రిసిటీ. ఇలా ఎనర్జీని లోపలికి తీసుకునే రియాక్షన్ని ఎండోథర్మిక్ రియాక్షన్ అంటారు. మొదటి 2 టైప్స్లో పదార్థాలు కలిశాయి లేదా విడిపోయాయి. ఈసారి మాత్రం కొత్త విషయం జరుగుతుంది. ఒక ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్ స్థానాన్ని తీసుకుంటుంది. దీన్ని చూడటానికి 2 టెస్ట్ ట్యూబ్లు తీసుకుని వాటికి A, B అని పేరు పెడదాం. రెండింటిలోనూ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ పోద్దాం. అది ముదురు నీలం కలర్లో ఉంటుంది. తర్వాత 2 ఐరన్ నెయిల్స్ తీసుకుని శాండ్ పేపర్తో శుభ్రం చేసి B ట్యూబ్లో ముంచుదాం. A ట్యూబ్ని మాత్రం ముట్టుకోకుండా అలాగే వదిలేద్దాం. 20 నిమిషాలు ఆగి ఆ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం. తేడా స్పష్టంగా కనిపిస్తుంది. B ట్యూబ్లో నీలం కలర్ బాగా తగ్గిపోయింది.
బయటికి తీసిన నెయిల్ మీద గోధుమ రంగు పూత కనిపిస్తుంది. ఏ ట్యూబ్ మాత్రం మొదట ఎలా ఉందో అలాగే ఉంది. మరి బి ట్యూబ్లో ఏం జరిగింది? ఐరన్ కాపర్ సల్ఫేట్లో ఉన్న కాపర్ని బయటికి నెట్టేసి తను ఆ స్థానంలోకి వెళ్ళింది. బయటికి వచ్చిన ఆ కాపర్ నెయిల్ మీద పేరుకుంది. అదే మనకి కనిపించిన గోధుమ రంగు పూత. సొల్యూషన్లో ఇక కాపర్ సల్ఫేట్ లేదు కాబట్టి నీలం కలర్ కూడా తగ్గిపోయింది. ఈక్వేషన్గా రాస్తే ఐరన్ ప్లస్ కాపర్ సల్ఫేట్ ఇస్తుంది. ఐరన్ సల్ఫేట్ ప్లస్ కాపర్. ఒక ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్ని దాని కాంపౌండ్ నుంచి ఇలా బయటికి నెట్టేస్తే దాన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారు. అయితే ఇది ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. ఎక్కువ రియాక్టివ్ మెటల్ మాత్రమే తక్కువ రియాక్టివ్ మెటల్ని నెట్టగలదు. ఐరన్ కాపర్ కంటే రియాక్టివ్, అందుకే నెట్టగలిగింది. అదేవిధంగా జింక్, లెడ్ కూడా కాపర్ని నెట్టేస్తాయి. ఇంతవరకు ఒక ఎలిమెంట్ మాత్రమే ఇంకో ఎలిమెంట్ని బయటికి నెట్టింది. కానీ రెండు కాంపౌండ్స్ ఒకేసారి తమ భాగస్వాములను మార్చుకుంటే? అది చూడటానికి సోడియం సల్ఫేట్ సొల్యూషన్, బేరియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకుందాం. రెండూ వాటర్లాగే తేటగా ఉంటాయి. చూడటానికి ఏ తేడా ఉండదు. ఆ రెండింటినీ కలిపిన వెంటనే తెల్లటి పదార్థం ఏర్పడుతుంది. అది వాటర్లో కరగదు, మెల్లగా కింద కూర్చుంటుంది. రియాక్షన్లో ఇలా ఏర్పడి కరగకుండా కింద కూర్చునే పదార్థాన్ని ప్రెసిపిటేట్ అంటారు. ప్రెసిపిటేట్ ఏర్పడే రియాక్షన్ని ప్రెసిపిటేషన్ రియాక్షన్ అంటారు. మరి ఆ తెల్లటి పదార్థం ఎక్కడ్నుంచి వచ్చింది? సోడియం దగ్గరున్న సల్ఫేట్ బేరియం దగ్గరికి వెళ్ళింది. బేరియం దగ్గరున్న క్లోరైడ్ సోడియం దగ్గరికి వచ్చింది. అంటే రెండూ తమ భాగస్వాములను మార్చుకున్నాయి. ఈక్వేషన్గా చూస్తే సోడియం సల్ఫేట్ ప్లస్ బేరియం క్లోరైడ్ ఇస్తుంది. బేరియం సల్ఫేట్ ప్లస్ సోడియం క్లోరైడ్. కింద కూర్చున్న ఆ తెల్లటి ప్రెసిపిటేట్ బేరియం సల్ఫేటే. రెండు కాంపౌండ్స్ తమ భాగాలను ఇలా మార్చుకుంటే దాన్ని డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారు. ఇక మొత్తం కథని ఒకసారి గుర్తు చేసుకుందాం. మొదటిది కాంబినేషన్ రియాక్షన్. 2 ఆర్ మోర్ రియాక్టెంట్స్ కలిసి ఒకే ప్రోడక్ట్ ఇస్తాయి. మనం చూసిన ఎగ్జాంపుల్ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ ఇస్తుంది, కాల్షియం హైడ్రాక్సైడ్. దానికి సరిగ్గా వ్యతిరేకం రెండోది డీకంపోజిషన్ రియాక్షన్. ఒక రియాక్టెంట్ విడిపోయి 2 ఆర్ మోర్ ప్రోడక్ట్స్ ఇస్తుంది. లైమ్స్టోన్ని హీట్ చేస్తే కాల్షియం ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వచ్చాయి కదా, అదే. మూడోది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఎక్కువ రియాక్టివ్ ఎలిమెంట్ తక్కువ రియాక్టివ్ ఎలిమెంట్ని దాని కాంపౌండ్ నుంచి బయటికి నెడుతుంది. ఐరన్ నెయిల్ కాపర్ సల్ఫేట్ నుంచి కాపర్ని నెట్టేసినట్టు. చివరిది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇక్కడ రెండు కాంపౌండ్స్ తమ భాగాలను మార్చుకుంటాయి. సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్ కలిసి బేరియం సల్ఫేట్ ప్రెసిపిటేట్ ఇచ్చినట్టు. ఈ 4 టైప్స్లోనూ ఒక విషయం మాత్రం మారలేదు. యాటమ్స్ ఎక్కడికి పోలేదు, కొత్తగా పుట్టనూ లేదు. అవి కేవలం చోటు మార్చుకున్నాయి. అందుకే ఏ ఈక్వేషన్ అయినా లెఫ్ట్ సైడ్లో ఎన్ని యాటమ్స్ ఉంటాయో రైట్ సైడ్లో కూడా అన్నే ఉండాలి. అంటే ఈ కాన్సెప్ట్ మొత్తం ఒకే ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. ఏది దేనితో కలిసింది, ఏది దేని నుంచి విడిపోయింది? చివరగా ఒక ఆలోచన. ఇందాక కాపర్ సల్ఫేట్లో ముంచిన ఆ ఐరన్ నెయిల్ని బయటికి తీసి గాల్లో అలాగే వదిలేస్తే కొన్ని రోజుల్లో దానిమీద తుప్పొస్తుంది. అక్కడేం జరుగుతోంది? ఐరన్, గాల్లో ఉన్న ఆక్సిజన్, తేమ, ఈ మూడూ కలిసి ఒక కొత్త పదార్థం తయారవుతుంది. అదే మనం తుప్పు అని పిలిచేది. మరి అది ఈ 4 టైప్స్లో ఏ టైప్ కిందికి వస్తుంది? ఒక్క నిమిషం ఆలోచించి మీ సమాధానం కామెంట్లో చెప్పండి.